లోకల్ న్యూస్. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు. మండపాలలో కొలువుదీరిన గణనాథులు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన కుండపోత వర్షం. బొగ్గు గుడిసె వద్ద జల దిగ్బంధనంలో చిక్కుకున్న కార్మికులు. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు. తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. జేసీబీ సహాయంతో రక్షించేందుకు యత్నాలు. సహాయక చర్యలపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచన. వినాయక చవితి అనేది వినాయకుడు లేదా గణేశుడి పుట్టినరోజును జరుపుకునే పండుగ. ఈ పండుగను ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. గణేష్ మండపాల్లో కొలువుదీరే భారీ గణేష్ ప్రతిమలతో పాటు ఇండ్లలో ప్రతిష్ఠించి పూజలు జరిపే వినాయకుల ప్రతిమలు సందడి చేశాయి. కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న ప్రతిమలను విక్రయానికి పెట్టారు. వివిధ రకాల ఆకారాలలో వినాయక ప్రతిమలు ఎంతో ముద్దుగా ఆకర్షించాయి. వినాయక చవితి పండుగ అనేక ముఖ్యమైన అంశాలతో ముడిపడి ఉంది. విఘ్నాలకు అధిపతి లేదా విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఏ కొత్త పని ప్రారంభించినా వినాయకుడిని పూజిస్తే ఆ పని విజయవంతం అవుతుందని నమ్మకం. అందుకే చాలా మంది ఏ శుభకార్యానికి అయినా ముందు గణేష్ పూజ చేస్తారు. వినాయకుడి విగ్రహాలను మట్టితో తయారు చేస్తారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతితో మమేకమయ్యేందుకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ విగ్రహాలను పండుగ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసి సామూహికంగా జరుపుకుంటారు. ఇది సమాజంలో ప్రజల మధ్య ఐక్యతను, సమైక్యతను పెంచుతుందని పెద్దలు చెప్పే మాటలు. గణేశుడిని వివేకం, జ్ఞానం, తెలివితేటలకు అధిపతిగా భావిస్తారు. వినాయక చవితి రోజున విద్యార్థులు ప్రత్యేకంగా పూజలు చేసి మంచి చదువులు రావాలని కోరుకుంటారు. ఈ పండుగ ద్వారా భక్తులు వినాయకుడిని పూజించడమే కాకుండా ప్రకృతిని, సమాజ ఐక్యతను కూడా గౌరవించాలని తెలుపుతుంది. ఈసారి పబ్లిక్ ఎక్కువ లేదు, ఇప్పుడు రేపు ఉండవచ్చని భావిస్తున్నాం. అంతే, వేరే ఏం లేదు. రకరకాల దగ్గర నుంచి తీసుకొచ్చినాం గణపతులన్నీ. అమరావతి, అర్బని, లాతూర్ అటు సైడ్ నుంచి వచ్చినాయి. అక్కడ కూడా కాస్మెటిక్స్ కూడా కాస్ట్ కూడా పెంచిండ్రు. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. మన దగ్గర ఏంటంటే జిఎస్టీ లేక మేము అమ్ముతున్నాం. ఒక్కొక్క దాని మీద 20 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతున్నాం. హోల్సేల్ రేట్లు ఇస్తున్నాం ఇక్కడ గణపతి. మా దగ్గర కంటే ఇక్కడ కూడా క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి కామారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బొగ్గు గుడిసె వద్ద వంతెన నిర్మాణానికి వచ్చిన కార్మికులు నీటిలో చిక్కుకుపోయారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పని కోసం వచ్చిన కార్మికులు నీటిలో చిక్కుకుపోయారు. కాపాడండి అంటూ పనిచేసే ప్రాంతంలో ఉన్న నీటి ట్యాంకర్ పైకి ఎక్కి అర్ధనాదాలు చేశారు. వాటర్ ట్యాంకర్ పై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి పంట పొలాలు నీట మునిగిందే. కేవలం 4 గంటల సమయం ప్రకృతి ప్రకోపానికి మొత్తం కాకావికళమైంది. రాత్రి మొదలైన వర్షం కంటి మీద కునుకు లేకుండా చేసింది. తెల్లవారేసరికి కురిసిన వర్షంతో నీరు నిలిచిపోయింది. కుండపూత వర్షంతో గ్రామాలు నదులను తలపించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపురం రామేశ్వరంపల్లి రైల్వే గేటు మధ్యలో పట్టాల మధ్య ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీలో కురుస్తున్న భారీ వర్షానికి చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం, పోలీసులు ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షానికి రామారెడ్డి రోడ్డులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది.
బిక్కనూరు మండలం జంగంపల్లి పెద్ద చెరువు నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో జాతీయ రహదారి 44ని అధికారులు బ్లాక్ చేశారు. రహదారికి ఆనుకొని ఉన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, దూర ప్రయాణం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు. దోమకొండ మండలం సంగమేశ్వరంలోని బ్రిడ్జ్ వద్ద ఎడ్లకట్ట వాగు ఉధృతంగా పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో ఓ కారు వరద ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయింది. కారును ఆపేందుకు స్థానికులు జేసీబీతో ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కారులో ఉన్న ఇద్దరితో పాటు మరో వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి కామారెడ్డితో పాటు జిల్లా పరిధిలోని గ్రామాలు సైతం నీట మునిగాయి. ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 44వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో హైదరాబాద్, నిజామాబాద్ మధ్య రాకపోకలను నిలిపివేశారు. అలాగే పలు రైళ్లను రద్దు చేశారు. కామారెడ్డి పట్టణంలో రైల్వే ట్రాక్ పై నుండి నీరు ప్రవహిస్తుంది. తలమట్ల వద్ద రైల్వే వద్ద ట్రాక్ కింద కట్ట కొట్టుకుపోయింది. కామారెడ్డి పట్టణంలోని అన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కామారెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలు జలమయం కాగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహాయక చర్యలు చేపట్టారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డికి చేరేందుకు ప్రయత్నించారు. అయితే మెదక్, కామారెడ్డి, రామయ్యంపేట, కుంచనపల్లి వంటి అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హవేలీ గన్పూర్ వద్ద ఎల్లారెడ్డి ఆర్డీఓతో ఉన్నతాధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది. రాజంపేట్ మండలంలోని కొండాపూర్, నడిమితాండ గ్రామాలు, ఎల్లాపూర్ తాండాలు వరదలతో అత్యంత ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల పరిస్థితిపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా చర్చలు జరిపి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల బారిన పడిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ఎమ్మెల్యే మదన్ మోహన్ కలెక్టర్, ఎస్పీతో నిరంతరంగా మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలన్నారు. ఈ రోజు వరదల కారణంగా మరి హవేలీ కన్పూర్లో ఆగడం జరిగింది. మరి ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిమి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా, ఇక్కడ తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ తో మాట్లాడి పంపించడం జరిగింది. మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గు గుడ్స్ దగ్గర కూడా మరి ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా, మరి డీ గారితో కూడా, ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా ఎక్కడ నుంచి పాడే కాకుండా కంటిన్యూస్ గా అలర్ట్ జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతా ఉన్నాను. మరి కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులని ప్రతిష్ఠించాలని మంచల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచల జ్ఞానేందర్ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. మంచల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంచల జ్ఞానేందర్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా 13 సంవత్సరాలుగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం 500 మట్టి గణపతుల పంపిణీ జరుపుతున్నామన్నారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులందరికీ 13 సంవత్సరాల నుండి మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ నుండి మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 500 నుండి 600 అలా పంచడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కాపాడాలని మట్టి వినాయకులు ఈ విధంగా ప్రోత్సహించిన ప్రతి వాళ్ళకు కూడా గత 13 సంవత్సరాల నుండి చేస్తున్నాం. మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ నుండి వివిధ రకాల సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ ఇదివరకే తెలుసు. నా యొక్క అందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు.
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తన వంతుగా మట్టి గణపతులను పంపిణీ చేశారు రాకేష్ అనే యువకుడు. పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొంతమంది ఉపన్యాసాలతో సరిపెట్టుకుంటుంటే నవిపేట్ మండల కేంద్రానికి చెందిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మండల చైర్మన్ రాకేష్ తన పుట్టినరోజు సందర్భంగా 200 మట్టి గణపతి విగ్రహాలు అందించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వినాయక చవితి రోజు తన పుట్టినరోజు కావడంతో రాకేష్ పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతుగా మట్టి గణపతులు పంచి అందరి మన్ననలు పొందారు. ఎస్ఐ తిరుపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కెమికల్స్ వల్ల నీరు పూర్తిగా కలుషితం అవుతుందని, అదేవిధంగా పర్యావరణానికి తీరని లోటు అని రాకేష్ తన వంతుగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాకేష్ మాట్లాడుతూ వినాయక చవితి రోజు తన పుట్టినరోజు రావడం తన అదృష్టమని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతితోనే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు వినాయక చవితి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటుంటాము. అందులో మనం ఏ కార్యం తలపెట్టినా, ఏది చేయాలనుకున్నా గణపతి యొక్క అనుగ్రహం చాలా విశేషం. గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా సరే కార్యము సిద్ధిస్తుంది, విజయం సాధిస్తామని చెప్పేసి శాస్త్రాలలో, పురాణాలలో చెప్పడం జరిగింది. అందులోనే మన వేదాలలో కూడా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నా కానీ, ఒక కార్యాన్ని తలపెట్టినా కానీ గణపతి యొక్క అనుగ్రహం పొందాలి. కాబట్టి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం అనేది ఎంతో పుణ్యం. ఒక దానం చేస్తేనే 100 రెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏదైనా నీటి దానము, అన్నదానము, అలాంటిది ఒక భగవంతుడి యొక్క విగ్రహాన్ని దానం చేయడం అనేది చాలా విశేషము. కొన్ని 1000 రెట్ల పుణ్య ఫలితాలు లభిస్తుందని చెప్పేసి శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. అందుకనే గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక సంకష్టార చతుర్థి గణపతి వ్రతం అని చెప్పేసి, లేకపోతే వినాయక వ్రతం అని చెప్పేసి చాలా రకాలైన వ్రతాలు కూడా ఉంటాయి. దాంట్లో కొంతమంది వ్రతాలు చేసుకొని గణపతి యొక్క విగ్రహాలు చిన్న చిన్న రూపంలో దానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లా గణపతి యొక్క విగ్రహాన్ని మనం దానం చేయడం, ఈరోజు చవితి నాడున మనం ఇచ్చే దానాన్ని వాళ్ళు పూజ చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు కూడా దాంట్లో ఒక మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రాకేష్ స్వామి యొక్క జన్మదిన వేడుకలు, ఆ గణపతి యొక్క అనుగ్రహం అతని పైన ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతోని, మంచి పేరు ప్రతిష్టలతోని దినదిన అభివృద్ధి చెంది నిండు నూరేళ్ల భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి గణపతికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వచ్చిన బంధువులు, మిత్రులందరికీ కూడా గణపతిని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు కూడా రాకేష్ గారి కాదు, మన మండల ప్రజలందరూ కూడా జరపాలని కోరుకుంటున్నాము. మనం చెప్తున్నాము, చాలా వరకు పర్యావరణానికి మంచిగా కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పిఓపి గణపతులు కాకుండా మట్టి గణపతులనే ఉపయోగించాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అందరూ పాల్పంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో పూజలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాము. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతమంది అశేష జనాభాని రావడం చాలా సంతోషదాయకరం. అలాగే నా యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక బీద వాళ్ళకు కానీ పేద వాళ్ళకు కానీ ఏదో ఒక సాయం చేస్తూ వస్తున్నాము. ఈరోజు నా అదృష్టం ఏంటంటే, ఈరోజు నా జన్మదిన సందర్భంగా వినాయక చవితి రావడం, దాంట్లో భాగంగా ఈ మట్టి గణపతుల పంపిణీ నాకు ఏదో ఒక 2 నెలల కింద గుర్తుకొచ్చింది. 27వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది. మనం మట్టి గణపతులు పంపితే బాగుంటుంది. అందరు పిఓపి సంబంధించిన గణపతులు మూర్తులు తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా మట్టి గణపతులు పూజిద్దాం, పర్యావరణం కాపాడమని ఒక చిన్న ఆలోచనతోటి ఒక 200 మట్టి గణపతులు తెప్పించడం జరిగింది. దానికి ప్రజలందరూ వినాయక నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గణేష్ మండపాలు వెలిశాయి. రావుజీ సంఘంలో వేడుకలను ఘనంగా మొదలుపెట్టారు. నిజామాబాద్ నగరంలోని 76వ రావుజీ వంజరి నవయువ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చింతామణి ఉంగురాల రాజారాం ఓం జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 76వ రావుజీ వంజరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపిరాజు మాట్లాడుతూ,
గత 75 సంవత్సరాలుగా నిర్విరామంగా అంగరంగ వైభవంగా గణనాథుని వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తూ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలు సైతం మా గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేవారని అన్నారు. ఈ సంవత్సరం కూడా నంది, లింగం, హారతి, శంకరుని తబల, మృదంగాల విగ్రహాల ఆకృతులతో అలంకరించామన్నారు. నిజామాబాద్ నగరంలోని నామదేవడల కల రావుజీ వంజేరి భవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో 76వ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవానికి ఓం జెండా కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ చింతామణి ఉంగరాల రాజారాం గారిని ప్రత్యేక ఆహ్వానించడం జరిగింది. జెండా ఆవిష్కరణ వారి చేతి మీదుగా జరగడం ఆనందంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నగర కమిటీ వారు, స్కూల్ కమిటీ వారు, జిల్లా కమిటీ వారు, కుల బంధువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉత్సవంతో, ఏదో ఒక డెకరేషన్తో ప్రత్యేకంగా పోయినసారి రామవందనం అంతకుముందు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరాన్ని నంది విగ్రహము, అదే లింగము, శంకరుడు, మూమెంట్ గణపతితో ముందుకు వస్తున్నాము. ఈ గణేష్ విగ్రహాలు, ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే ఆదిదేవుని పూజ కోసం నిజామాబాద్ మార్కెట్ సందడిగా మారింది. పూజకు కావలసిన ప్రకృతి పరంగా లభించే ఆకులు, వినాయకునికి ఇష్టమైన వివిధ రకాల ప్రకృతి సంపదను విక్రయించారు. నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాలు రద్దీగా మారాయి. పట్టణ ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు వినాయకుని పూజకు కావలసిన ప్రకృతి పరంగా దొరికే వినాయక పువ్వు, ఎల్లక్కాయ, సీతాఫలం, కొడిసి ఆకులు, వివిధ రకాల వాటిని విక్రయం కోసం ప్రధాన కూడళ్లలో వ్యాపారాలను ఏర్పాటు చేశారు. వినాయక పూజకు కావలసిన వస్తువుల కొనుగోలుతో సందడి నెలకొంది. ఆదిదేవుని కృపా కటాక్షాల కోసం అందరూ వినాయకుడిని పూజించి వారికి తోచిన విధంగా పూజలు జరిపేందుకు గాను పూజకు కావలసిన వస్తువుల కొనుగోలుతో మార్కెట్ సందడిగా మారింది. సిరికొండ మండలంలో ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో టీఎల్ఎం మండల స్థాయి మేళాను నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన టీఎల్ఎంలను ప్రదర్శించారు. సిరికొండ మండల కేంద్రంలో గల బాలుర ఆశ్రమ పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సబ్జెక్టుకు ఒకటి చొప్పున టీఎల్ఎంలను తయారు చేసుకుని మేళకు రావడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు వారు తయారు చేసిన టీఎల్ఎంను ఏ విధంగా ఉపయోగిస్తారు వివరణ ఇచ్చారు. ఇందులో అత్యుత్తమ టీఎల్ఎంలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని సిరికొండ మండల విద్యా అధికారి రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో అత్యుత్తమ కలిగిన టీఎల్ఎం జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని, ఈ టీఎల్ఎం ద్వారా అభ్యాస సామాగ్రి విద్యార్థులకు ఒక భావన లేదా విషయాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైన వనరులను అందిస్తుంది. ఈ పదార్థాలు విద్యార్థులకు సంక్లిష్టమైన ఆలోచనలను దృశ్యమానం చేయడానికి సహాయపడతాయి. ఇది అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది మరియు మరింత ఆనందదాయకంగా చేస్తుందని అన్నారు. in regarding with fundamental numeracy and so we have prepared our teachers have been prepared so many TLMs regarding the subject content, and this is the English one. So here they have prepared multi-grade multiple TLM also, and on prepositions and some words, vowels. So by this TLM we can use to students by doing learning method and usable and handable also. So this is the one subject in multi-grade we can use. This is the English language. In another also on core content like Maths, Telugu and EVS also. So by doing the multiple of articles or TLM, student can learn by more and more by joyful learning, and our teachers can share their ideas by seeing, by doing this type of TLM. ప్రజల స్వంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుంది. నిర్మాణం చేపట్టే వారికి మార్కింగ్ వేసి పనులు మొదలు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆలూరు మండలానికి 505 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఆలూరు ఎంపీడీఓ గంగాధర్ మీడియాతో తెలిపారు. ఇప్పటి వరకు 254 ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ఇచ్చామన్నారు. 119 ఇండ్లకు సంబంధించిన పనులు బేస్మెంట్ లెవెల్ దశలో ఉన్నాయన్నారు. 12 వాల్స్ లెవెల్, స్లాబ్ లెవెల్ దశలకు చేరుకున్నాయన్నారు.
5 లక్షలతో పేదలకు ఇండ్లు నిర్మించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. అదేవిధంగా వన మహోత్సవాన్ని మండలంలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తామని, ప్రజలు తమ ఇంటి ముందు మొక్కలు నాటి పర్యావరణంలోని పరిరక్షించాలని సూచించారు. మండలము కొత్తగా ఏర్పడ్డది. ఈ ఆలూరు మండలానికి ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం కింద ఇప్పటి వరకు 505 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇప్పటి వరకు 554 మార్కౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా 119 వరకు బేస్మెంట్ లెవెల్ వర్క్ ప్రోగ్రెస్ తీసుకురావడం జరిగింది. అందులో ఇంకా వాల్స్ లెవెల్ ఒక 8 నుంచి 15 వరకు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఒకటి స్లాబ్ లెవెల్ పేమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగతా పనులన్నీ కూడా చురుగ్గా చేయడానికి మేము సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మరియు ఆ మేస్త్రీలకు కూడా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వాళ్ళతోని వాచ్అవుట్ చేస్తూ వర్క్ ప్రోగ్రెస్ చేయడానికి మేము సూచనలు చేస్తూ ఉన్నాము. పేమెంట్ విషయంలో కూడా అందరికీ కూడా వచ్చే విధంగా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ ఫొటోస్ను క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. మన దగ్గర అయితే ఇప్పటి వరకు మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ప్రోగ్రెస్ను బెటర్గానే ఉందని మేము భావిస్తున్నాం. మిగతాది కూడా ప్రోగ్రెస్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తామని మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆలూరు మండలానికి సంబంధించి వన మహోత్సవంలో 11 గ్రామాలకు సంబంధించి 30,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. 90% వరకు మేము కంప్లీట్ చేసినాము. ఈత మొక్కలు కూడా 4,000 వరకు టార్గెట్ ఉంది. అందులో 3,300 వరకు సుమారు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతాయి కూడా ఈ లాస్ట్ వీక్ నుంచి వర్షాలు పడడం వల్ల కొద్దిగా పని ఆగింది కాబట్టి మిగతాయి కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ఈ ఎలక్షన్ వర్క్ అది అర్జెంట్ ఉండడం వల్ల దాని మీద ఫోకస్ చేయవలసి వచ్చింది. కాబట్టి మిగతాయి కూడా మేము మా కింది స్థాయి అధికారులతో అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పూర్తిగా టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయ్యే విధంగా మాకు ఇచ్చిన టైము. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తెల్ల రవికుమార్ వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించారు. కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు, రైతులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 225 మట్టి వినాయక విగ్రహాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చావిడి వద్ద హరిజనవాడలో గల మరియమ్మ గుడి వద్ద వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న సమయంలో వినాయక చవితి పండుగ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తమపై ఉండాలని ఆయన కోరారు. కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, రైతులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, చిన్న అరవింద్, మామిడి నవీన్, కన్నం సాయిలు, కన్నం శ్రీనివాస్, పాల గంగారాం, గంగప్రసాద్ గౌడ్, మహేష్ రెడ్డి, కర్ణ గజేందర్, పాకుల లక్ష్మణ్, చిత్తారి రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు కోటగిరి మండల గ్రామ ప్రజలకు మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. మా చేరికతో మొట్టమొదటి వచ్చిన పండుగ కూడా వినాయక చవితి పండుగనే. అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ, గ్రామ ప్రజలకు, మాకు బీఆర్ఎస్ పార్టీకి శుభాలు కలగాలని కోరుకుంటూ, నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తెల్ల రవికుమార్ గారు మా ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కోటగిరి మండల కేంద్రంలోని చావిడి వద్ద, అలాగే ఎస్సీ కాలనీలోని మరిగమ్మ గుడి వద్ద ఈరోజు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా మా వంతుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల పక్షాన నిలబడతామని తెలుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు.
మండపాలలో కొలువుదీరిన గణనాథులు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన కుండపోత వర్షం. బొగ్గు గుడిసె వద్ద జల దిగ్బంధనంలో చిక్కుకున్న కార్మికులు. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు. తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. జేసీబీ సహాయంతో రక్షించేందుకు యత్నాలు. సహాయక చర్యలపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష. ఆపదలో ఉన్న వారికి సహాయం అందించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.